ఈ వ్యక్తి టాయిలెట్లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది. అతనికి దూరంగా మనుషులు నడిచే శబ్దం వినపడింది. చూస్తే వారు అతని దగ్గరికి వస్తున్నారు. వెంటనే అతను క్యాంప్ వైపు పరిగెత్తాడు మరియు షెల్టర్ డోర్ను గట్టిగా మూసివేశాడు. అపోకలిప్స్ ప్రారంభమైన తర్వాత ఇది 10వ సంవత్సరం మరియు ప్రపంచ జనాభాలో 10% కంటే తక్కువ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ జనాలు త్వరలోనే వీళ్ళని కనుగొంటారు మరియు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటారని తనకి అర్థమైంది. శబ్దం వినగానే ఆ తండ్రి వెంటనే లేచి నిలబడ్డాడు మరియు గోడలోని ఒక సందు నుండి చూశాడు. అతనికి కూడా ఆ జనాలు కనిపించారు. తండ్రి వెంటనే సామాన్లు ప్యాక్ చేయడం ప్రారంభించాడు. ఆపై సంచిని తన కొడుకు వైపు విసిరాడు. తండ్రి వెనుక డోర్ తెరిచాడు. కాని అప్పటికే ఆ జనాలు చాలా దగ్గరకు వచ్చేశారు. కొడుకు తన భార్యను బయటకు లాగి ముగ్గురు నిశ్శబ్దంగా వెనుక డోర్ ద్వారా బయటకు వెళ్లారు. అయితే భార్య చాలా అనారోగ్యంతో ఉంది మరియు చాలా నెమ్మదిగా నడుస్తోంది. ఇలాగే కొనసాగితే వారిలో ఎవరూ తప్పించుకోలేరు. తండ్రి ఒక పథకం వేశాడు. అతను ఒక సెప్టిక్ ట్యాంక్ తెరిచి తన కొడుకును తన భార్యతో కలిసి లోపల దాక్కోమని చెప్పాడు. ఆపై అతను పైన ఉన్న చెక్క పలకను మూసివేసి శత్రువులను ఒంటరిగా ఎదుర్కోవాలని నిర్ణయించాడు. చెక్క పలకలలోని సందు నుండి కొడుకు తన తండ్రి శత్రువులతో పోరాడుతున్నట్లు చూస్తూ ఉన్నారు. కానీ శత్రువులు చాలా మంది ఉన్నారు. తండ్రిని ఒక చెక్క కర్రతో స్పృహ తప్పేలా కొట్టారు. కొడుకు కేవలం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. తన తండ్రి కింద పడిపోవడం చూశారు. శత్రువులు చుట్టుపక్కల సోదా చేయడం ప్రారంభించారు. కొడుకు మరియు అతని భార్య భయపడి ఎలాంటి శబ్దం చేయకుండా ఉండిపోయారు. కొంత సమయం తనిఖీ చేసిన తర్వాత శత్రువులు క్యాంప్కు తిరిగి వెళ్లి సామాన్లు దోచుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ తాము బహుశా కష్టంగా తప్పించుకున్నామని భావించారు. కానీ 10 నిమిషాల తర్వాత ఆ జనాలు మళ్లీ తిరిగి వచ్చారు. కొడుకు కళ్ల ముందే శత్రువులు అతని తండ్రి నుండి అన్ని దోచుకున్నారు. తమ గుండెల్లో ఒక లోతైన నిరాశ కలిగింది. ఎందుకంటే ఆ గుంపు నాయకుడు వారి సంచిని కనుగొన్నాడు. దానిలో భార్య ప్రాణాలు నిలబెట్టే రక్షక మందులు ఉన్నాయి. సంచి వెళ్లిపోతున్నట్లు చూసి కొడుకు ఏమీ చేయలేకపోయాడు. నాయకుడు ముందుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. కాని అకస్మాత్తుగా అతనికి చెక్క పలకలో ఒక రంధ్రం కనిపించింది. ఇద్దరూ తమ ఊపిరిని ఆపి పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. కాని శత్రువు వంగి చెక్క పలకను తెరవడానికి సిద్ధమయ్యాడు.